2011లో మాదిగల యొక్క జనాభా 62,20,609, మాలల యొక్క జనాభా 63,22,329. అంటే 2011 చేసిన లెక్కల ప్రకారంగా, మీరు చెప్పిన లెక్కల ప్రకారం కాదు, మొత్తం కలుపుకొని లెక్క చేస్తే మాదిగల కన్నా మాలలు ఎక్కువ ఉన్నారు. 2001లో లెక్క ప్రకారంగా 60,74,250 మాదిగలు. కానీ మీరు మాలలు ఎంత అని చెప్పారు? 60 లక్షలు మాదిగలను చూపించి 51,39,000 మాలలు అన్నారు. కానీ ఈ లెక్క ప్రకారంగా మీరు కలిపితే ఆ లెక్క తప్పని తేలింది. 2001లో కానీ మీరు ఒకవేళ 2000 ఎప్పుడు ఇక్కడ అంతకన్నా ముందు 1991లో చూస్తే మాదిగల జనాభా 48,39,319 వాళ్ళు చెప్పారు. మాలల జనాభా ఎంత చూపించారు? 39,62,341 అని మాలలు చెప్పారు. కానీ మాలల జనాభా అసలైన జనాభా ఎంత ఎందుకు చెప్పారు అంటే 18 నుంచి 19 మాలల ఉపకులాల లెక్కలు పక్కన పెట్టేసిరు. వీళ్ళు పక్కన పెట్టి ఓన్లీ మాలలు తీసుకున్నారు. కానీ మాల ఉపకులాల లెక్క తీసుకున్న తర్వాత జనాభా ఎంత కలిపితే అంటే 48,39,319 1991 లెక్కల ప్రకారంగా మాదిగలు ఉంటే 48 లక్షల మాదిగలు ఉంటే ఇలా మాలలు ఎంత తెలుసా? 51,15,528 మాలలు. అప్పుడైనా 1971 నుంచి 2011 వరకు ఎక్కడ చూసిన మాలలు 3 లక్షల నుంచి 5 లక్షల జనాభా ఎక్కువగా వస్తూ ఉన్నారు. మీరు అన్నటువంటి లెక్కలు ఎట్లా చెప్పారో ఏం కథ అనేది ఖచ్చితంగా రేపు సెన్సెస్ తర్వాత బయటపడతారు. మీరు టూకీగా చెప్పేసి ఎట్లా చెప్తారంటే మాలలు 14 లక్షలు, మాదిగలు 30 లక్షలు అంటారు. అబ్బో, జనాభా ఏమనుకుంటారు? ఇప్పుడు విశారదన్ ఉన్నాడు, ఆయన చెప్తే సమాజం అంతా తింటది. ఆయన చెప్పింది నిజం అనుకుంటారు. మందకృష్ణ చెప్తే నిజం అనుకుంటారు. కాసిం సార్ చెప్తే నిజం, మందకృష్ణ సార్ చెప్తే నిజమే. కానీ ఇప్పుడు అసలు విషయం ఏంది అర్థమవుతుంది కదా, అది సంగతి. అంటే జనాభా లెక్కలను కూడా మీరు తప్పు చేసి చూపించారు. అది ఎట్లా చూపించారు అనేది మేము మాట్లాడతాం. ఎందుకు చూపించారు రేపు లెక్కల తర్వాత వెళ్ళిపోతుందా? అంతేనా? ఇది తెలివి. ఎందుకంటే వాళ్ళకు కనీసం కుల సర్టిఫికెట్ కూడా ఎంఆర్ఓ ఇవ్వలేనటువంటి. ఎవరికి చెప్తారు? ఎవరికి చెప్పు, ఎవరికి ఇవ్వలేదు? బైర్లకి ఇవ్వలేదా? బుడగ జంగాలకి ఇవ్వలేదా? మాస్టర్కి ఇవ్వలేదా? ఎవరికో కొంత ఏంటంటే ప్రాంతం తెలియక ఉన్నవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు గుర్తుపట్టకపోతే ఊర్లో ఉంటే ఎవడియడా? ఎక్కడనో బతుకు జరగకపోతే ఎంఆర్ఓకి కానీ ఊర్లో ఉన్న ప్రజలు గుర్తుపట్టకపోతే ప్రజలు ఇప్పుడు ఏం చేస్తారంటే పంచనామా చేస్తారు. ఎవరు రాస్తారో పట్టువారులు రాసేది. ఎవరు 7 ఉంటావా అంటే మేము ఏ కులం అని చెప్తే వాళ్ళు ఏ కులమో ఊరోళ్ళు గుర్తుపడితే రాయిస్తూనే ఉంటారు. ఫోన్ చేసి చెప్తిస్తారు. ఏ కులమో చెప్పలేదట, వాళ్ళకే తెలియదు ఏ కులం అనేది. తెలియనప్పుడు వాళ్ళకు తల్లిదండ్రులు చెప్పకపోవచ్చు, లేకుంటే దేశ సంచారాలు కావచ్చు, ఎక్కడైనా వచ్చు, కొంతమందికి అట్లా జరగవచ్చు. లేకుంటే ఎవడో తప్పుడు వచ్చి అడగవచ్చు. అట్లా ఇట్లా జరిగిందేమో తప్ప నువ్వు అన్నట్టు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం ఏంది?